హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే ఇక్కడ సంక్రాంతి పండుగకి ఊరు వెళ్తున్నాం. నేను ఇంకా మనీ. మేము ఎప్పుడు కూడా స్లీపర్ బుక్ చేసుకుంటాం అన్నమాట. మనీ అయితే విండో సీట్ని అయితే బాగా ఎంజాయ్ చేస్తాడు. అలానే మా ఊరికి దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. పల్లెటూరు అంటేనే గోదావరి అందాలు కదా. మీలో ఎంతమందికి గోదావరి అంటే ఇష్టం? నాకైతే చాలా ఇష్టం. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తాను ఊరు వెళ్ళినప్పుడు. చూసారు కదా వ్యూ అనేది ఎంత బాగుందో. మార్నింగ్ మార్నింగ్ మేమైతే ఇంకా దగ్గరలోకైతే రీచ్ అయిపోయాము. ఇంకా ఒక 1 అవర్‌లో అయితే ఇంటికి వెళ్ళిపోతాము. నేను ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే వీడియోస్ ఏం షూట్ చేయలేదు. భోగి రోజు నాడు వ్లాగ్ అయితే తీశాను. మీతో షేర్ చేస్తున్నాను చూడండి. భోగి రోజు మార్నింగే లేచి ఫ్రెష్ అప్ అయిపోయి, తర్వాత ఇలా పిడకలతోటి దండ అయితే ప్రిపేర్ చేసి, తర్వాత ఇలా భోగి మంట మా ఇంటి ముందే వేస్తారనమాట. ఇటు సైడ్ ఉంది కదా పెంకుటిల్లు మా ఇల్లు అనమాట. ఇలా ఒక 3 ప్రదక్షిణలైతే చేసి, తర్వాత ఈ భోగి మంటలో పిడకలైతే వేస్తాము. ప్రతిసారి మేము కూడా వేస్తాము. కానీ ఈసారి అన్ని పిడకలు లేవు. మమ్మీ ఎందుకంటే మా డ్యాడీకి హెల్త్ అనేది బాలేదు కొన్ని డేస్ ముందు. ఇప్పుడైతే బానే ఉన్నారు. సో, ఆ హడావిడిలో పిడకలైతే మమ్మీ రెడీ చేయలేదు. పెద్దమ్మ కొన్ని పిడకలైతే ఇలా రెడీ చేశారు. ఇంకా పిల్లలైతే వేశారు. చూసారు కదా! ప్రతిసారి ఏంటంటే అమ్మ మంచిగా పేడ తీసుకొచ్చి చిన్న చిన్న పిడకలు కొబ్బరి చెట్టుకు వేసి ఇలా ఈ విధంగా పిడకలు రెడీ చేసిన తర్వాత ఇలా ఒక తాడుకి గుచ్చి ఇలా రెడీ చేస్తారు. మేము భోగి మంటలు అయితే వేస్తాము. భోగి మంటలో వేసిన తర్వాత ఇలా భోగిదండ వేసేసిన తర్వాత ఒక పిడకని తీసుకొని బొట్టు అయితే పెట్టుకుంటాము. ఆల్రెడీ వేసిన వాళ్ళు ఉంటారు కదా. నేను కూడా ఇక్కడ వేసేసి ఇలా దండం పెట్టుకుని తర్వాత పిడకని తీసుకుని అయితే ఇలా ఈ విధంగా బొట్టయితే పెట్టుకుని మనకి కూడా పెడుతున్నాను. ఇలా చేస్తే మంచిదనమాట. మనకి ఏదైనా చీడ అది ఉంటే పోతుంది. మేము ప్రతిసారి అయితే విలేజ్‌కే వెళ్తాము సంక్రాంతికి. చూసారు కదా ఇలా భోగిదండ వేసొచ్చిన తర్వాత అయితే సున్నుండ అయితే చేస్తారమ్మ. ఇలా సున్నుండ తినాలి మంచిదనమాట. ఇలా ఆచారం ఉంటది కదా! అలా అన్నమాట. ఇంకా మనీకి కొంచెం తినిపించాను బలవంతంగా. వాడు అస్సలు తినడు. నేను కూడా కొంచెం తిన్నాను. తర్వాత తిందాంలే అని చెప్పి. పిల్లలంతా కూడా తినేసి కొంచెం కొంచెం వాళ్ళైతే టిఫిన్ చేస్తున్నారు. అమ్మ ఇడ్లీ చేసింది. చూసారు కదా సిగ్గుపడుతున్నారు. తర్వాత సేమియా ఇలా చేశారు. సేమియా పాయసం. తర్వాత టిఫిన్ చేసిన తర్వాత అందరూ తినేశారు. నేను చిన్న వీడియో క్లిప్ షేర్ చేస్తున్నాను. ఆ తర్వాత అమ్మ నాన్నలతో కొన్ని ఫొటోస్ అయితే దిగాను నేను ఇక్కడ. ఇంకా మధ్యాహ్నం ఏం షూట్ చేయలేదు. మధ్యాహ్నం లంచ్‌లోకి పచ్చి పులుసు ఇంకా చాలా వెరైటీస్ అయితే చేసుకున్నాము. తర్వాత ఈవినింగ్ భోగిపళ్ళు ఫంక్షన్ ఉంటే వెళ్ళాను. ఇంకా నైట్‌కొచ్చేసి పకోడీ ఏదో చేశారు. కాలీఫ్లవర్ పకోడీ ఏదో చేశారు. నేను అది కూడా షూట్ చేయడం మర్చిపోయాను. అలానే నైట్‌కొచ్చేసి మా అక్క అండ్ బావగారు అనమాట. ఇంతకుముందు చూపించాను కదా! కేక్ తీసుకొచ్చారు మా బావగారు ఎళ్లి బయటికి. ప్రతిసారి మా డ్యాడీతో కేక్ అయితే కట్ చేపిస్తాము. ప్రతి సంక్రాంతిలో ఇలా ఈ విధంగా ఏంటంటే ఒక మెమొరీలా ఉంటుందని చెప్పి కట్ చేయిస్తామనమాట చిన్న కేక్ తెచ్చి. మనీ ఇంకా నాన్న కొన్ని ఫొటోస్ దిగిన తర్వాత కేక్ అయితే కట్ చేస్తున్నారు చూసారు కదా. ప్రతి సంక్రాంతికి ఏంటంటే పెద్ద పండుగ రోజు నాడు ఇలా కేక్ కట్ చేపించేవాళ్ళం. ఈసారి ఏంటంటే భోగి రోజు ఈవినింగే కేక్ కట్ చేపించారు. సో, మా పెద్దక్క ఇంకా మావయ్య మిస్ అయ్యారనమాట. కేక్ కట్ చేసిన తర్వాత అమ్మ నాన్నకి ఇంకా మనీకి పెట్టింది. తర్వాత నాన్న కూడా తినిపిస్తున్నారు కేక్. తర్వాత మా పెద్దనాన్న అన్నమాట. మా డ్యాడీ వాళ్ళ అన్నయ్య. ఇద్దరు కేక్ ఒకళ్ళకొకళ్ళు తినిపించుకున్న తర్వాత కేక్ అయితే అందరికీ కూడా పంచిపెట్టేసాము. కేక్ తినేసిన తర్వాత కొంచెం స్కిన్ కేర్ అయితే చేసుకుందాం అనుకుంటున్నాను. స్కిన్ అయితే చాలా పాడైపోయింది. నేను అసలు ఊరు స్టార్ట్ అయ్యేటప్పుడు కూడా ఏం స్కిన్ కేర్ అయితే చేసుకోలేదు. సో, నేను ఇది ముందే పప్పులో ఆర్డర్ చేసుకున్నాను. అదేంటి ఆల్ప్స్ గుడ్నెస్‌ది డ్రాగన్ ఫ్రూట్ ఫేషియల్ కిట్. సో, ఇది తెచ్చుకున్నాను. ఆల్రెడీ నేను 2 స్టెప్స్ అయితే చేసేసుకున్నాను. తర్వాత వీడియో షేర్ చేస్తున్నాను. నైటీలో ఉన్నాను పిచ్చిదానిలా ఏమనుకోకండి. అలానే నాతో పాటు ఇంకా తేజకు కూడా కొంచెం స్కిన్ కేర్ చేద్దాం. నా ఒక్కదానికి ఇది చాలా ఎక్కువైపోయిందనమాట. ఇదొక ఫేషియల్ కిట్ వచ్చి ఇద్దరికి లేదా ముగ్గురి వరకు వస్తుంది. మనం ఎక్కువ యూజ్ చేయం కాబట్టి ఇదైతే ముగ్గురు వరకు వచ్చింది. నేను ఇంకా మా అక్క ఇంకా తేజు ముగ్గురం కూడా యూజ్ చేసుకున్నాము.
మా తేజుకి కూడా స్కిన్ కేర్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ ఒక 3 స్టెప్స్ వరకు పెట్టేసుకున్నాను. ఇంకా దీనికైతే స్క్రబ్ చేస్తున్నాను. స్క్రబ్ ఎప్పుడు కూడా డౌన్‌వర్డ్ చేయొద్దు, అప్‌వర్డ్ చేయాలి. ఇలా స్కిన్ కేర్ తీసుకోవడం వల్ల స్కిన్ అనేది ఫ్రెష్‌గా అనిపిస్తుంది. అలానే గ్లోయింగ్‌గా ఉంటుంది. ఫేస్ మీద ఏదైనా ట్యాన్ ఉంటే పోతుంది. ఫైనల్ స్టెప్ నేను ఫేస్ మాస్క్ వేసుకొని ఒక 15 మినిట్స్ అయితే వెయిట్ చేస్తున్నాను. దెయ్యంలా ఉన్నాను. ఇంకా మా తేజుకి కూడా ఫేస్ మాస్క్ వేసేసాను. చూసారు కదా! ఈ వ్లాగ్ అయితే ఇక్కడి వరకు ఎండ్ చేస్తున్నాను. నేను మళ్ళీ వీడియో అనేది షేర్ చేస్తాను.